నమస్తే సార్, మీ పేరండి? మహంకాళి శ్రీనివాసరావు అండి. నేను ఆల్ ఇండియా ఎన్టీ డిఎన్టీ అసోసియేషన్ నేషనల్ సెక్రటరీ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో మా వాళ్ళు ఉంటారు. భారతదేశంలో సుమారుగా 22 కోట్ల జనాభా ఉందండి. దానికి నేషనల్ సెక్రటరీగా చేస్తున్నాను. సార్ మీది మైలవరమేనండి? మైలవరం అండి. సార్ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కృష్ణప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు, అలానే వైసీపీ తరఫున సర్నాల తిరుపతిరావు అనే వ్యక్తి పోటీ చేస్తున్నారు. సో ఇద్దరులో అయితే ఎవరు గెలుస్తారు సార్? వసంత కృష్ణప్రసాద్ గెలుస్తాడు. ఓకే, ఏంటి సార్ అతని పరిస్థితి ఏంటి? ఆ తిరుపతిరావు అనే వ్యక్తి పరిస్థితి ఏంటి? ఎందుకంటే అతను ఇంతకుముందు అడిగితే వార్డు మెంబర్గా ఓడిపోయినటువంటి వ్యక్తి, అతన్ని తీసుకొచ్చి జడ్పీటీసీ చేశారు. ఇప్పుడు ఏదో సామాన్యుడికి టికెట్ అని ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. అసలు అతను మీకు తెలుసా? మైలవరంలో అతను తెలుసు అండి, చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. ముందు అతను మా బీసీ క్యాండిడేట్ అండి. ఒక బీసీగా నీ తోటి బీసీలకు ఏం చేయాలో కూడా అతనికి తెలియదు. నియోజకవర్గంలో ఉన్నటువంటి 2,87,000 ఓటర్లకి వాళ్ళ కుటుంబాలకి ఆయన ఏం చేస్తాడండి? ఒక బీసీగా నీ తోటి బీసీ, నీ క్యాస్ట్లో నీ పక్కన ఉన్న వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి ఏం హక్కులు కావాలనేది కూడా ఆయనకి తెలియదు అసలు. ముందు ఆ తెలియని మనిషి నియోజకవర్గం మొత్తం ఏం చేస్తాడండి? ఇంకోటి, వసంత కృష్ణప్రసాద్ గారు రాజకీయంగా వాళ్ళ నాన్నగారు నుంచి వాళ్ళ నుంచి 40-50 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అటువంటి వసంత కృష్ణప్రసాదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నేను వాళ్ళ నాన్న లెక్క ఏదో చేద్దామని ఆశపడి వచ్చాను. నన్ను మైలవరం నియోజకవర్గ ప్రజలు గెలిపించారు, అయినా కూడా నేను ఏమీ చేయలేకపోయాను అన్నానండి. అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండే కుక్కలు కానీ ఆయన తోలు బొమ్మలు ఆటలాడిచ్చే బొమ్మలు కానీ కావాలి తప్ప ఇక్కడ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇటువంటి వాళ్ళకి అసలు విలువ లేదండి. రాష్ట్రంలో మీరు గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. ఒక ఎస్సీ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతారు, ఒక ఎస్సీని చంపేస్తారు, శవాన్ని ఇంటికి పంపించేస్తారు. ఈయన కూడా తోలు బొమ్మేనండి. ముందుగా ఇతనికి అసలు ఒక బీసీగా తనకి ఏమున్నాయో కూడా అతనికి తెలవదండి. ఆ తెలవనోడు నియోజకవర్గంలో అందరికీ ఏం న్యాయం చేస్తాడండి? చేయలేడు. సార్ ఇప్పుడు జోగి రమేష్ గారు అనేటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎక్కువగా వేలు పెడతా కృష్ణప్రసాద్ గారిని బలవంతంగా బయటికి పంపించేసి ఇప్పుడు నా చేతుల్లో ఉండే వ్యక్తి అని చెప్పేసి ఇతను తీసుకొస్తే ఇతను కీలుబొమ్మలాగా ఆడతాడని చెప్పేసి పెట్టారని చాలామంది అంటున్నారు. మీరేమంటారు దానికి? నా ఉద్దేశంలో అయితే అండి, ఇతన్ని తీసుకెళ్ళండి. ఆ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గరికి కేసినేని నాని గారు తీసుకెళ్లారు. మీరు ఒక 5-6 రోజుల క్రితం చూడొచ్చు, కొండపల్లిలో కూడా ఒక మీటింగ్ జరిగింది. దాంట్లో జోగి రమేష్ గారు బొమ్మ లేదని చెప్పి 2 వర్గాలు కొట్టుకున్నారు కూడా అండి. అందువల్ల ఏంటంటే ఆధిపత్యంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బీసీ అయినా డబ్బుండి ఆధిపత్యంలో ఉన్న వాళ్ళ దగ్గర ఇతను తోలు బొమ్మలాగా వాళ్ళు ఆడిస్తే ఆడాలండి. ఒక రెక్కేమో కేసినేని నాని పట్టుకుంటాడు, ఇంకో రెక్కేమో జోగి రమేష్ పట్టుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్య అటు డ్యాన్స్ చేయడమే తప్ప ఇతని వల్ల ఉపయోగం లేదండి. వాళ్ళని నమ్మే పరిస్థితి కూడా జనాల్లో లేదండి. ఇప్పుడు మీరు అంటున్నారు కదా 2,87,000 ఓటింగ్ ఉంది అంటే దాదాపు 4 లక్షల మంది జనాభా ఉండి ఉంటారు. సో ఇతనికి నియోజకవర్గంలో మొత్తం మండలాలు ఎన్ని ఉన్నాయి, లేకపోతే వార్డులు ఇవన్నీ కూడా తెలుసు అసలు అతనికి? ఏమంటే వార్డులు ఎన్ని ఉన్నాయి, మండలాలు ఎన్ని ఉన్నాయి అనేది పెద్ద విషయమే కాదు తెలుసుకోవడం. అవి తెలుసుకోవచ్చు. అతనికి ఈ ఎమ్మెల్యేగా సీట్ ఇవ్వకముందు అతనికి తెలిసినా తెలియకపోయినా ఇవాళ పర్యటన చేసేప్పుడు అన్నీ తెలుస్తాయండి. ఓన్లీ లెక్కలు తెలుసుకోవడం పెద్ద విషయమే ఉందండి. అది అసంబద్ధం. ఆ క్వశ్చన్ అసంబద్ధం అసలు. అదేంటంటే ముందు ఒక బీసీలో పుట్టిన యువకుడిగా వార్డు మెంబర్గా ఓడిపోయాడంటే అర్థం ఏంటంటే అతని మనస్తత్వం ఏంటనేది ఆ వార్డులో వాళ్ళ సర్కిల్లో అతనికి అన్నీ తెలిసి ఉంటాయండి. అతని గురించి కూడా వాళ్ళకి తెలిసి ఉంటుందండి. మరి అటువంటి వార్డులోనే వార్డు మెంబర్గా ఎందుకు ఓడిపోయాడండి? అంటే ఇతనికి ఏమీ తెలియదు కాబట్టి వార్డులో ఓడిచ్చారు. జడ్పీటీసీ విషయం కూడా వచ్చేటప్పటికి ఏంటంటే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ నామినేషన్లు ఏమో సంవత్సరం ముందు జరిగాయండి. సంవత్సరం తర్వాత ఎలక్షన్ వచ్చేప్పటికి తెలుగుదేశం పార్టీ వాటిని బ్యాన్ చేసిందండి. బ్యాన్ చేసి యువతల పోటీలో లేరు కాబట్టి అతను గెలిచాడు తప్ప అతను ఎన్నికలో గెలవలేదండి. బాయ్కాట్ చేశారు, ఎలక్షన్లో పాల్గొలేదు కాబట్టి అతను గెలిచాడు. లేదా అతను ఆ జడ్పీటీసీ కూడా గెలవడండి. గెలిచాడని అనుకోవడం, జడ్పీటీసీ చేశాడని అనుకోవడం అనవసరం అండి. అతనికి ఏమీ తెలియదని వాళ్ళ వార్డులో వాళ్ళకే తెలుసు. ఇక నియోజకవర్గానికి ఏం చేస్తానండి? నేను ఒక బీసీని, ఒక బీసీగా నా బీసీలకి ఏం కావాలో నేను చెప్తా. ఆయన ఎదురుబాటు వసంత కృష్ణప్రసాద్ దాకా ఎందుకండి ఎమ్మెల్యే క్యాండిడేటు? నాలాంటి వాడు ముందు డిబేట్లో కూర్చోమనండి. అసలు బీసీలకి ఏమున్నాయి, ఏం కావాలని చెప్పమనండి సార్. అతన్ని నువ్వు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలు అందరూ కూడా అసలు ఓన్లీ బీసీ, 139 కులాలు. నువ్వు బీసీ, నేను బీసీ. నువ్వు వార్డు మెంబర్గా గెలవలా, నా భార్యని ఎంపీటీసీ మెంబర్గా నేను గెలిపించాను. నా పార్టీ తరపున నా పార్టీ గెలిపించింది.
ఇద్దరం కూర్చున్న ఎదురుబాటు డిబేట్లో వసంత దాకా నీకెందుకు అలా వసంత దాకా అవసరం లేదు అతనికి. మా వాళ్ళలో ఇక్కడున్న వాళ్ళు ఏ కార్యకర్తనైనా ఆయన డిబేట్లో కూర్చోమనండి. అక్కడ వెళ్ళేదో తోలుబొమ్మ సార్. తోలుబొమ్మ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమే. థ్యాంక్ యూ సార్.